హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను జ్యోతి. ఇది వచ్చేసి వీడియో ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు మనకి శ్రావణ శుక్రవారం 4th ఫ్రైడే. అదే రోజు ఇండిపెండెన్స్ డే కూడా కదండి. పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయ్యారు, ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది కాబట్టి రెడీ అయ్యేసి మా వాడు బ్యాడ్జింగ్ ఉంటే ఇండిపెండెన్స్ డేది ఫ్లాగ్ది బ్యాడ్జ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ అదైతే పట్టలేదు. నన్ను పెట్టమన్నాడు, నేనైతే పెట్టేశాను. స్కూల్కి అయితే ఇద్దరు ఇలా రెడీ అయిపోయారు. ఈరోజైతే బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, మార్నింగ్ ఈ హడావిడి అయితే లేదు కదండి, టెన్షన్. ఈజీగా వాటర్ బాటిల్స్, లంచ్ బ్యాగ్ ఒకటి ఇచ్చేసాను. దాంట్లో అయితే లంచ్ లేదులేండి, జస్ట్ ఇద్దరికి చెరొక వాటర్ బాటిల్, స్నాక్స్ అలా పెట్టి పంపించేసాను స్కూల్కి. రెడీ చేసి వెళ్ళిపోయారు. బయట క్లైమేట్ అయితే ఇలా ఉంది. క్లౌడ్స్ అయితే భలే ఉన్నాయి వైట్గా. ఆ రోజు ఎండ వచ్చేసిందిలేండి, వర్షం అయితే లేదు. మేఘాలు అయితే, క్లౌడ్స్ అయితే భలే ఉన్నాయి వైట్గా. ఇది వచ్చేసి మనకి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ అనమాట. అయితే పిల్లలకి బాయ్ చెప్తున్నాను, వెళ్ళిపోయారు స్కూల్కి. నెక్స్ట్ నేను స్నానం చేసి రెడీ అయ్యి తలస్నానం చేసుకొని, ఫ్రైడే కదండి, కొంచెం ఏదైనా ప్రసాదం చేసుకొని పూజ చేసుకుందామనేసి స్నానం చేసి శారీ కట్టుకొని వచ్చి ప్రసాదం చేస్తూ ఉన్నాను. నేను వచ్చేసి ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి వేసి సేమియా ఉంటుంది కదా మనకి, నేనైతే రోస్టెడ్ తీసుకోలేదు, నార్మల్ తీసుకున్నా. అందుకని నెయ్యి వేసి నెయ్యిలో రోస్ట్ చేసుకుంటున్నాను. ఎక్కువైతే చేసుకోలేదండి, జస్ట్ కొంచెమే చేసుకున్నాను. పిల్లలు అయితే తినరు అనమాట సేమియా, మా వారు నేను. పాప తింటుంది అంతే, బావ అయితే సేమియా ఇష్టపడ్డు. అయితే ప్రసాదం కోసమని, ఫాస్ట్గా అయ్యేది ఇదే కదా మనకి, అందుకనేసి సేమియా చేస్తూ ఉన్నాను. నెయ్యి వేసి సేమియాలు అవి రోస్ట్ చేసుకుంటున్నాను. వాటితో పాటే నేను కొంచెం జీడిపప్పు కిస్మిస్ నేను వచ్చేసి దీంట్లో ఎక్స్ట్రాగా పుచ్చిగింజలు, మిలాన్ సీడ్స్ ఉంటాయి కదండి, మనకి మార్కెట్లో దొరుకుతాయి. మిలాన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటాను, బాగుంటుంది టేస్ట్. అవైతే వేయించేటప్పుడు కొంచెం ఉబ్బినట్లు వచ్చి పేలుతాయి అన్నమాట, టాప్ అని. అక్కడ భయం వేస్తుంది, అవి వచ్చి పైన పడతాయేమో అనేసి. పడవలేండి, ఆ సౌండ్కి అలా భయం వేస్తుంది, పడుతుందేమో అనేసి. నేనైతే ఇలా రోస్ట్ చేసేసుకున్నాను. ఇవన్నీ చేసుకున్న తర్వాత నేనైతే డైరెక్ట్ పాలు పోయినండి, కొంచెం వాటర్ పోసి అవి ఉడికిస్తాను. సేమియా అనేది కొంచెం మనకి బాయిల్ అయిన తర్వాత సేమియా బాగుంటుంది. వాటర్ పోసి బాయిల్ చేస్తే ఆ వాటర్ పీల్చేస్తుంది అనమాట, సరిపోను పోసేస్తే. నెక్స్ట్ వచ్చేసి పాలంకులు వచ్చేసారు, పాలు పెట్టేసుకున్నాను ఒక పక్కన పొయ్యి మీద, స్టవ్ మీద. నెక్స్ట్ సేమియా అయితే ఇలా ఉడికిపోయింది మనకి. ఆ వాటర్, మనం ఎంత వాటర్ పోసామో అదంతా పీల్చేసింది. అంటే మరీ ఎక్కువ పోయకూడదు, దానికి ఎంతవరకు అవసరం అవుతాయో అంత. మనం ఒక వన్ గ్లాస్ సేమియా తీసుకుంటే ఒక 1.5 గ్లాస్ వాటర్, టూ గ్లాస్ వాటర్ అలా సరిపోతాయి మనకి. నేనైతే బెల్లం యాడ్ చేయలేదు, బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను. బెల్లం క్యూబ్స్ కాకుండా బెల్లం పౌడర్ యాడ్ చేసి ఆఫ్ చేసేసాను. బెల్లం పౌడర్ కరిగిన తర్వాత ఆఫ్ చేసేసి లాస్ట్లో కొంచెం వేడి తగ్గినాక మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. లేదంటే మనకి పాలు అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట సేమియా చేసినప్పుడు. అందుకనేసి పాలు లాస్ట్లో యాడ్ చేసుకున్నాను, పొయ్యి స్టవ్ ఆఫ్ చేసినాక. నెక్స్ట్ అయితే ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా, తెచ్చి దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటూ మంత్రాలు చదువుకుంటూ ఉన్నాను దేవుడికి. నేను ఇలా పూజ చేసుకుంటూ ఉండేలోపే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోతుంది కదండి, ఎర్లీగానే చేసేస్తారు స్కూల్లో. వాళ్ళకి ఏదో బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారంట, తీసుకొని వచ్చేసారు వాళ్ళు. నెక్స్ట్ అయితే పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి, సింపుల్గా ఈజీగా. సేమియా అయితే చేసి దేవుడికి ప్రసాదం కింద సేమియా పెట్టేసుకున్నాను. ఇలా చేశాను పూజ. ఫ్రైడే 4th శ్రావణ మాసంలో 4th ఫ్రైడే అనమాట ఇది మనకి. పూజ అయిపోయింది. పూజ తర్వాత ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు కదా, వంట చేయాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి వంట అయితే స్టార్ట్ చేశాను. పొటాటో ఫ్రై చేద్దామనేసి పొటాటో అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను మాస్క్. ఇది వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకేనండి కర్రీ నాకు. మళ్ళీ నేను ఈవినింగ్ 4కి 5కి అలా స్టార్ట్ అయిపోయి ఊరు వెళ్తాను. గుంటూరులో పని ఉంది కొంచెం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందుకనేసి ఓన్లీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వరకే చేసేసుకుంటున్నాను కర్రీ. మా హస్బెండ్ వచ్చేసి ఉంటారు, నేను మా పిల్లలు వెళ్తున్నాము, ముగ్గురిమి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారంట, ఏదో హెల్త్ చెకప్ కోసం, ఆయన ఉంటా అన్నారు. అందుకనేసి మేమైతే స్టార్ట్ అయ్యి
ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నుంచి ఊరెళ్తాము. కొంచెం గుంటూరులో పని ఉందన్నమాట, అది చూసుకొని ఇంక ఇంటికి వెళ్తాము, అమ్మ వాళ్ళ ఇంటికి. కొంచెం మనకి పొటాటో ఫ్రై అయితే త్వరగా అయిపోతుంది. పొటాటోస్ బాగుంటే త్వరగా అయిపోతుంది కర్రీ మనకి. పొటాటోస్ కనుక కొంచెం బాగాలేదు అంటే, గట్టిగా ఉన్నాయి అంటే కొంచెం టైం తీసుకుంటుంది పొటాటో ఫ్రై. నాకైతే ఆ రోజు చాలా టైం తీసుకుంది పొటాటో, ఎందుకనో మరి తెలియలేదు. ఒక 1 అవర్ అలా ఉడికేసింది. మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో మెత్తపడిపోతుంది పొటాటో, బట్ ఇదైతే నాకు ఆ రోజు ఆ పొటాటోస్ మరి బాగాలేదేమో, ఒక 1 అవర్ అయితే తీసుకుంది. జస్ట్ ఆయిల్ వేసి తాలింపు వేసేసుకొని దాంట్లో కరివేపాకు, చిన్నుల్లిపాయి, ఆనియన్ వేసేసుకొని నెక్స్ట్ పొటాటో వేసేసుకొని మనం మగ్గించుకొని ఫ్రై చేసేసుకుంటే లాస్ట్లో కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను వంట చేస్తూ ఉంటే స్కూల్ నుంచి వచ్చేసారండి, డ్రెస్ చేంజ్ చేసుకొని వంట చేస్తూ ఉంటే కిచెన్లో వచ్చి నా దగ్గర కూర్చుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను తోకలాగా, నా వెనకమాలే. నెక్స్ట్ వచ్చి చెప్పాను కదండి గుంటూరు వెళ్ళాలనేసి వచ్చేసాము. ఇక్కడ గుంటూరు దగ్గరకు వచ్చేసామన్నమాట, బయలుదేరి ఇలా వచ్చేసాము. వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. అమ్మ వాళ్ళు ఏదో పని ఉందనేసి వచ్చారు. అమ్మ వాళ్ళది టీవీ రిపేర్ వచ్చింది. టీవీ స్క్రీన్ ఆన్ అవ్వట్లేదు అనేసి షాప్లో కంప్లైంట్ చేద్దామనేసి వెళ్ళారు నానైతే, ఎందుకు రావట్లేదు ఏంటి అని టీవీ అయితే. నానైతే వెళ్ళి చెప్పేస్తా అన్నారు. అమ్మ అయితే ఇక్కడ నుంచి ఉంది. ఇదైతే మనకి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఉంది కదండి, అది శంకర్ విలాస్ ఫ్లైఓవర్ అయితే పడేశారు, కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఇప్పుడు మనకి. అందువల్ల ట్రాఫిక్ మొత్తం గుంటూరులో ఫుల్ రష్ ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది వచ్చేసి మేము తర్వాత నానైతే పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు, బాబుని. నేను అమ్మ కొంచెం పని ఉంటే చూసుకుంటున్నాం గుంటూరులో. ఇదైతే రిలయన్స్ మార్ట్ అనమాట. రిలయన్స్ మార్ట్లోకి వచ్చాము, ఏమైనా చూద్దామనేసి ఇంట్లోకి తీసుకోవడానికి. అమ్మ ఏమన్నా తీసుకుంటుందా అనేసి వచ్చాము. బట్ ఇక్కడ అన్నీ బాగా ఆఫర్లు ఉంటాయి ఎప్పుడు చూసినా. ఇక్కడైతే కుక్కర్లు ఉన్నాయండి, కుక్కర్లు మంచి డీల్లోనే ఉన్నాయి, బట్ మనకైతే అవసరం లేదు, ఇంట్లో కుక్కర్లు ఉన్నాయి కాబట్టి జస్ట్ చూస్తున్నాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే మీరు వెళ్తారు అనేసి. కడాయి అండి, ఇది కడాయి బాగుంది, వెయిట్ అయితే చాలా ఉంది, బట్ చిన్నది. ఇది వచ్చేసి 2000 అయితే 999కి మనకు ఆఫర్ పెట్టారు కడాయి. నెక్స్ట్ రైస్ కుక్కర్ ఉంది చిన్నది. అమ్మ అయితే ఇది గాజ్ బౌల్స్ కప్స్ ఉంటే చూపిస్తుంది, బాగుంది కదా ఈ కప్ అనేసి. బాగుందమ్మా అని చెప్పాను. దాని ప్రైస్ వచ్చేసి 49 రూపీస్ అంట. నెక్స్ట్ ఇంకా మోడల్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి అమ్మ. ఇదొక మోడల్ అంట. ఇది వచ్చేసి మనకి ఇది కూడా 49 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ అక్కడ ఇంకో మోడల్ ఉంది, చూపించమ్మా అంటే తీస్తుంది. నెక్స్ట్ ఇదైతే ఇది కూడా 49 రూపీస్ పడుతుంది. నాకైతే ఈ మోడల్ నచ్చింది, బాగుంది చూడడానికి, ఎవరికైనా జ్యూసెస్ అలా ఇవ్వడానికి బాగుంటుంది. బట్ మేమైతే ఏం తీసుకోలేదండి, జస్ట్ చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎవరికైనా కావాలి అంటే అనేసి చూపిస్తున్నాను. అటు మొత్తం డైపర్ సెక్షన్, పిల్లలకి డైపర్ సెక్షనే ఉంది ఎవరికైనా కావాలంటే. బట్ స్టోర్ మొత్తం ఖాళీ లేదండి, మొత్తం ఫుల్ ఆఫ్ స్టాక్ ఉంది, సర్దుతున్నట్టున్నారు, అందువల్ల ఎక్కడంటే అక్కడ ఉండిపోయినాయి. ఇక్కడ కూడా కింద కొన్ని కప్స్ ఉన్నాయి, అది మట్టి అనుకుంటా, అదే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇది మనకి బెడ్షీట్స్ అనమాట. బెడ్షీట్స్ 399 పడుతున్నాయి అంట. చూస్తున్నామా, బాగుంది కదా, 399 పడుతుంది, క్వాలిటీ కూడా బాగుంది అంటే చూస్తున్నాను. నేను కూడా పట్టుకొని టచ్ చేసి బాగుంది అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అన్నీ చూపిస్తాను. ఇవన్నీ అయితే ఎట్లా ఆఫర్ల కింద పెట్టుంచారు. సర్ఫ్, కంఫర్ట్, లిక్విడ్స్, మనకి ఫ్లోర్ క్లీనర్స్, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట, A to Z. ఇక్కడ వచ్చేసి డిన్నర్ సెట్స్ మనకి ఇలా ఆఫర్ కింద పెట్టేసి ఉన్నాయి. రిలయన్స్ స్మార్ట్ అనమాట ఇది. ఇలా సోప్స్ కూడా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కూడా విస్పర్స్ కూడా buy 1 get 1 అంట పెట్టారు. నెక్స్ట్ ఇది వచ్చేసి పిల్లల స్టేషనరీ అనమాట, పిల్లలకి కావాల్సినవి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కొత్తగా కనిపించాయి నాకు స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళిన స్టీల్ ఐటమ్ అయితే కనిపించలేదు, ఈసారి స్టీల్ ఐటమ్ కూడా కనిపించింది నాకు. ఇదైతే కొత్తగా కనిపించింది, బాగుంది అనిపించింది. బౌల్, కడాయి చిన్నగా రాగిది అనమాట. అమ్మని చూపించమ్మా అంటే చూపిస్తుంది. బట్ ఇదొకటి అనమాట, దాంట్లో ఇదొక మోడల్ ఉంది, అదొకటి ఇదొకటి. ఇది కూడా బాగుంది, కాకపోతే చూడటానికి బాగున్నాయి కానీ వెయిట్ అయితే లేవండి. వెయిట్ అయితే చాలా పల్చగా డెలికేట్గా ఉన్నాయి. జస్ట్ మనం ఏదన్నా
కుక్ చేయడానికి యూజ్ చేయలేము కానీ సర్వ్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రైస్ అయితే 499 రూపీస్ ఉంది. ఇంత చిన్నవి 499 రూపీసా అనేసి జస్ట్ చూసేసి అలా పెట్టేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టాప్స్, డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న బ్లూ టాప్ అయితే నచ్చింది, బాగుంది కానీ తీసుకోలేదండి. అదంతా మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది. నెక్స్ట్ ఇవి కొన్ని టాప్స్ అన్నమాట. ఇలా ఉన్నాయి కొన్ని టాప్స్. ఇక్కడైతే మిర్రర్లో నా శారీ చూపిస్తున్నాను మీకు, ఇలా రెడీ అయ్యాను అనేసి. మిర్రర్ పెద్దగా ఉంది కదా, కనిపిస్తుంది బాగా అనేసి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ప్యాంట్స్ ఉన్నాయి, చూస్తూ ఉన్నాను. ప్యాంట్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి అనేసి, ఈ పీచ్ బాగుందనేసి చూస్తూ ఉన్న కలర్. బట్ నేనైతే ఏం తీసుకోలేదండి, జస్ట్ ట్రై చేశాను, మీకు చూపిస్తున్నాను యూజ్ అవుతాయి అనేసి. ఇదనమాట ప్యాంటు. ఇది వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ వచ్చింది. ఇది 599 కాస్ట్ పడుతుంది. దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి, బ్లూ, బ్లాక్, బ్రౌన్ అట్లా అక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఆ కలర్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అది చూశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 299లో ఈ టాప్స్ అనమాట. కిందవన్నీ 299 పెట్టారు, పైనవన్నీ 399 అంట టాప్స్. జస్ట్ చూపిస్తున్నాను అలాగా, బాగున్నాయి అవి కూడా, కాకపోతే క్లాత్ అది బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ జూడియోకి వెళ్ళామండి. ఇది జూడియోలో అనమాట. ఇది ఆల్రెడీ రీల్ పోస్ట్ చేశాను నేను. ఈ సపోటా కలర్ టాప్ వెళ్ళగానే నచ్చింది, చూశాను. బట్ టాప్ అయితే బాగుంది కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. కాస్ట్ వచ్చేసరికి 899 ఉంది ఈ టాప్. 899 అంటే చాలా ఎక్కువ అనిపించింది. బట్ క్లాత్ అయితే పట్టు క్లాత్ టైప్లో వచ్చి బాగుందనమాట. నేనైతే తీసుకోలేదండి టాపు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాపు. ఇది షేడ్ వచ్చేసరికి రాణి పింక్ ఆర్ సంథింగ్ ఏదో కలర్. ఇది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది కానీ బాగుంది. అదైతే 399 ఉంది కాస్ట్. ఇక్కడ 399, 299 కొన్ని పెట్టారు టాప్స్, అవి కూడా బాగున్నాయి. కాకపోతే ఏం తీసుకోలేదండి, జస్ట్ అవి మనకు చూడడానికి బాగుంటాయి కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. దీనికైతే చూడండి ఇలా వచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ. బట్ దీనికైతే థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇలా వచ్చిందండి. సపోటా కలర్ రేర్ కదా, బాగుంది టాప్ అయితే. బట్ కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది నాకు, 899 అంటే తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూపిస్తూ ఉన్నాను మీకు కలెక్షన్ అయితే. నాకు రీసెంట్గా 2 days బ్యాక్ మెసేజ్ వచ్చింది, 299 నుంచి స్టార్ట్ టాప్స్ జూడియో సేల్ అనేసి. అందుకనేసి ఒకసారి చూద్దామనేసి వచ్చాను షాప్కి. ఇదొక టాపు, అన్నీ బ్లాక్లోనే ఎక్కువ బాగున్నాయి, కలెక్షన్ బాగుంది. బ్లాక్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ప్లాజోస్ అనమాట. ఇలా ఏమంటారు చికెన్ కర్రీ వచ్చి బాగున్నాయి. ఇది బ్లాక్ కూడా బాగుంది, అట్లా హోల్స్ వచ్చి. నెక్స్ట్ ఈ బ్లాక్ టాప్ బాగుంది కానీ దీనికి స్లీవ్లెస్ వచ్చినాయండి, లేకపోతే చాలా బాగుండేది. కొన్ని స్లీవ్లెస్ ఇచ్చినా కొన్ని స్లీవ్స్ ఇచ్చినా బాగుంటుంది. ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. ఇది నాకు వెకేషన్స్ కానీ అట్లా మనం బీచ్కి వెళ్ళినప్పుడు కానీ వేసుకోవడానికి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటి క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.